నమస్తే, నా పేరు శివ. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే భద్రాచలం పర్ణశాల గురించి ఇంతకంటే క్లియర్గా వివరించిన వీడియో మీరు ఎక్కడా చూడలేరు. నమ్మకపోతే వీడియో పూర్తిగా చూసి మీరే చెప్పండి. ఓకే, మరి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల గోదావరి తీరాన శాంత సౌందర్యానికి నిలమైన భద్రాచలం, దీని సమీపంలో ఉన్న పర్ణశాల. ఇది ఒక అందమైన ప్రాకృతిక ఆధ్యాత్మిక ప్రాంతం. శ్రీరాముడు కాలం నాటి స్మృతులను సజీవంగా చూపించే ప్రదేశం. మహర్షి వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ప్రకారం పర్ణశాల అనేది శ్రీరాముడు, సీతామాత మరియు లక్ష్మణుడు వనవాస కాలంలో 14 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు గడిపిన పవిత్ర స్థలంగా పర్ణశాలను పేర్కొంటారు. ఓకే, మరి మనం పర్ణశాల వెళ్ళాలి అంటే ముందుగా భద్రాచలం వచ్చిన తర్వాత భద్రాచలం నుంచి చర్ల వెళ్ళే రోడ్లో మనం సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సీతానగరం అనే గ్రామం దాటిన తర్వాత సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పర్ణశాల అని మన లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఆర్చ్ వస్తుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని సుమారు 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకి గోదావరి నది ఒడ్డున మనకి పర్ణశాల టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనం భద్రాచలం నుండి ఇక్కడ రావడానికి సుమారు 1 గంట టైం అయితే పడుతుంది. అలాగే ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా మనకి టైం టు టైం అవైలబుల్ ఉంటాయి. ఓకే, మరి టెంపుల్ని కూడా చూద్దాం రండి. ముందుగా టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన వెంటనే రామాలయం కనిపిస్తుంది. ముందుగా రామాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. రామాలయంలోకి కెమెరా ఫోన్స్ అలా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనం రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను మన కళ్ళకు కట్టినట్టు చూడవచ్చు. ఇదిగో చూస్తున్నారుగా, రామాయణంలో ముఖ్య ఘట్టాలు ఈ ప్రదేశంలో జరిగాయి అని చెప్పడానికి ఇక్కడ విగ్రహాలు మరియు కుటీరం, బంగారు లేడి మరియు రావణాసుడు సీతమ్మను అపహరించడం లాంటి ఘట్టాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇంకా మాయలేడి మరియు రాములు వారి పాదముద్రలను మరియు సీతమ్మ వారి పాదముద్రలను అచ్చులుగా రాతి పలకల మీద మనం చూడవచ్చు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి శివాలయం కనిపిస్తుంది. గంగా గౌరీ సమేతంగా శివ దర్శనం మనకు కలుగుతుంది. ఓకే, మనం పర్ణశాల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. కానీ మనం దర్శనం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఇంకోటి ఉంది, అదే నారచీర. ఆ ప్రదేశాన్ని చూసే ముందు కొంచెం ఇక్కడ ప్రకృతిని కూడా ఆస్వాదిద్దాం. నిజానికి పర్ణశాల ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక ప్రాంతం మాత్రమే కాదు. పచ్చని అడవులు, చుట్టూ కొండలు మరియు నిత్యం ప్రవహించే గోదావరితో ఎంతో సుందరమైన ప్రాంతం కూడా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి మీద బోట్ జర్నీ మాత్రం మిస్ అవ్వకండి. ఈ బోట్ జర్నీకి పెద్దవాళ్ళకు 60 రూపాయలు, చిన్నవాళ్ళకు 30 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఒక 10 నిమిషాలు బోట్ రైడ్ అయితే ఉంటుంది. మనం గోదావరి నది మీద బోట్ ప్రయాణం మాత్రం మరుపురాని అనుభూతిని ఇస్తుంది. ఓకే, మరి మన బోట్ షికార్ అయితే ముగిసింది. ఇంకా మనం నారచీర ప్రదేశానికి వెళ్దాం. నారచీరకు మనం వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి రిటర్న్ రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఆర్చ్ కొద్దిగా ముందు మనకి రైట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. ఆర్చ్ చూసాం కదా, దానికి కొద్దిగా ముందు రైట్ సైడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ నుండి 300 మీటర్లు వచ్చిన తర్వాత నారచీర మనకు దర్శనం ఇస్తుంది. నారచీర ప్రత్యేకత ఏమిటంటే సీతమ్మ వారు నెలలో 5 రోజులు ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ప్రవహించే ఈ వాగుని సీతమ్మ వాగు అని అంటారు. ఇక్కడ ఉన్న ఈ రాతి మీద సీతమ్మ వారు చీర ఆరబెట్టిన గుర్తులుగా చెప్తారు. మీరు కూడా చూడండి, నిజంగా చీర గుర్తులానే ఉంటాయి. మరియు రాముని అంగవస్త్రం గుర్తులు, రాతి పల్లెము, సీతమ్మ వారి పసుపు కుంకుమలుగా వాడిన కుంకుమ పసుపు రాళ్లను చూడవచ్చు. వీటిని ప్రసాదంగా కూడా మనకు ఇస్తారు. తర్వాత రాములు వారి రాతి సింహాసనం, పాదముద్రలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ మనం ఒక మార్కెట్‌ని కూడా మనం చూడవచ్చు. ఎక్కడ పడితే అక్కడ మనకి ఇప్ప పువ్వు, ప్రసాదం ఇంకా సంథింగ్ అడవిలో దొరికే కొన్ని పళ్ళు అవి కూడా ఇక్కడ మనకి విక్రయిస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. అలాగే గాజులు ఇంకా మామూలుగా మన గుళ్ళ దగ్గర ఏవైతే బొమ్మలు అవి ఇవి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి విక్రయిస్తూ ఉంటారు. మీకు కావాలితే మీరు కొనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడైతే మనం పర్ణశాల పూర్తి యొక్క విశిష్టనైతే మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకే మిత్రులారా, మీరు పర్ణశాల ఆలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? మీ అనుభవాలను కామెంట్స్‌లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.